యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 103 అధ్యాయము 11వ వచనము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎంత గొప్ప మాట! ఆయన ఎడల భయభక్తులు గల వారికంట ఒక ఉన్న స్థితి కలిగిన స్థానంలో ఉంటారంట. భూమి కంటే మరి ఆకాశం ఎంతో ఎత్తైనది. ఆ యొక్క అంత అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఎటువంటి వారికి ఇస్తాడు? ఎటువంటి వారి భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అత్యధికముగా ఉంటుందంట. భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితంలో ఏ కొదువ ఉండదు. కానీ మనం ఉండవు. భయము భక్తి అనేది ముందు క్రైస్తవ బిడ్డలలో చల్లార్చబడ్డది. ఇప్పుడు ఉంటున్న క్రైస్తవులలో భయము భక్తి ఉంటే మనము ప్రతి విషయంలో సరిచేసుకొని మనము దేవునిలో ఉండగలుగుతాము. భయము భక్తి లేదు. ఎందుకంటే దేవుడు దేవుడు క్షమిస్తాడులే అంటారు. క్షమిస్తాడు దేవుడు, కానీ పదే పదే నీ జీవితాన్ని సరిచేసుకోకుండా, నీ ప్రవర్తన మార్చుకొనకుండా, నీలో ఉంటున్న ప్రతి పాపమును విడిచిపెట్టకుండా అలాగే నువ్వు ఉంటూ నన్ను దేవుడు క్షమిస్తాడు అనే ఒక ఇదిలో నువ్వు ముందుకు వెళుతూ ఉంటావు. కానీ ఆ వెళ్ళడమును బట్టి నష్టము నీకే. దేవుడు క్షమించడు. నువ్వు అన్నీ విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టకుండా వాటిని అలా చేస్తూ దేవుడు రోజు నన్ను క్షమిస్తాడంటే అది జరగని పని. మన జీవితంలో ఎవరైనాను కూడా ఒక భయము భక్తి, నిజముగా నరకము ఎంత భయంకరమైనది. ప్రభు నాకు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ నరకం ఎలా ఉంటుందో చూపించారు. ఎంత భయంకరమైన నరకం అది! కటిక చీకటి కలిగిన ఒక అగ్ని లావ వలె ఎగిసి పడుతూ, ఆ లావాలు కొన్ని కోట్ల జనం కలిగిన ఆత్మలు కేకలు పెట్టుట, ఆ యొక్క నరకంలో చూచుట నాకైతే ఎంత భయం అనిపించిందో. నిజంగా ప్రతి మనిషి జీవితంలో పాపమును విడిచిపెట్టగా ఎన్ని మార్లు చెప్పినా వినక ఆ పాపంలోనే జీవించి చివరికి చనిపోయి నరకాగ్నిలో కాలుతున్నవారు క్రైస్తవ బిడ్డలు ఎంతమందో అక్కడ కేకలు పెడుతున్నారు. ఎంత భయంకరంగా అరుస్తున్నారు. అరుపులు, కేకలు ఎంత భయంకరంగా ఉందో ఆ నరకము. ఆ యొక్క నరకం అంత భయంకరంగా ఉన్న ఆ నరకమును తప్పించుకోవాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని అందరూ భయభక్తులు కలిగి లేక పాపంలోనే జీవించిన వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా నరకాగ్నిలో పడివేయబడుతూ ఉంటారు. అదే మన జీవితంలో తప్పులు సరిచేసుకుని భయభక్తులు కలిగి దేవుని ఎడల ఎవరైతే నిలిచి ఉంటారో వారి యొక్క ఆశీర్వాదం కూడా అంత అత్యధికముగా, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తై ఉన్నదో అంత గొప్ప ఆశీర్వాదాల చేత దేవుడు నింపుతానంటున్నాడు. కాబట్టి మన జీవితంలో భయభక్తులు కలిగి దేవుని ఎడల ప్రతి విషయంలో సరిచేసుకొని దేవునిలో మనం నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ప్రార్థించుకునుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకునుట, దినమంతా కూడా మా జీవితంలో అపాయములు తప్పించబడుతూ క్షేమం ఇవ్వబడుతూ విజయమును అనుగ్రహిస్తానని సెలవిస్తున్నావు తండ్రి. ఆత్మస్వరూపుడా, దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఇప్పుడు మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. నీ వెలుగును ప్రకాశింపచేయండి తండ్రి. మీ శక్తి చేత నింపమని అడుగుచున్నాను ప్రభా. నీ అభిషేకము చేత నింపండి ప్రభా. వారి జీవితాలను సరిచేసుకొని ప్రభా నీ వెలుగులో నిలిచి ఉండి కృప దయచేయండి నాయన. దేవా, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ప్రభా వారిలో అత్యధికమైన ఆశీర్వాదం, ఒక ఉన్న స్థితి కలిగిన స్థానము మీరు ప్రతినేకముగా అనుగ్రహిస్తానని సెలవిస్తున్నావయ్యా. అట్టి వేకమైన కృపరికి ఆశీర్వాద రిమోదవ శివులి రిబాసి కమాందర ప్రతి నిమాందర మాది లిస్టి గోబ్రికా ఫ్లవరి కమాందర ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
యేసు